హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బి రిజల్ట్ వచ్చింది మనకి. అందరూ చూసుకున్నారు. ఓకే. అయినోళ్ళకి కంగ్రాచులేషన్స్. ఒకవేళ అవ్వకపోతే వరి ఏమి అవ్వద్దు. మీరు ఏ అయితే మెయిన్స్ రాశారో వాటిలో ఖచ్చితంగా ఒకటైతే మీది అయ్యిద్ది. మీ హోప్ని అయితే మీరు లూజ్ అవ్వద్దు. మనకి ఇక్కడ మనం ఇప్పుడు ఆర్ఆర్బి పిఓకి మనకి ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం అసలు ఏమేం కావాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్తో సహా క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్, ఓకే, ఎవ్రీథింగ్ చెప్తాను. మీరు చివరి వరకు చూడండి వీడియో. ఓకే. ఫస్ట్ మనకి అన్నిటికన్నా కావాల్సింది మనకి ఫస్ట్ హాల్ టికెట్. ఓకే. మనకి ఇంటర్వ్యూది మనకి వస్తుంది కదా అడ్మిట్ కార్డు. ఆ అడ్మిట్ కార్డు, ఓకే, వాటితో పాటు ఒక 10 ఫొటోస్ అన్న మీరు క్యారీ చేయాలి. ఓకే. ఎందుకంటే మనకి రెజ్యూమ్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది అక్కడ. సో ఆ రెజ్యూమ్స్లో మనము ఫొటోస్ అనేది స్టిక్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 10 ఫొటోస్, ఇంకా ఎక్కువ ఉంటేనే మంచిది. ఓకే. ఎన్ని అవసరం పడతాయో మనకి చెప్పలేము. ఓకే. అండ్ మన ఐడి ప్రూఫ్ కావాలి. ఓకే. ఐడి ప్రూఫ్ అంటే మనకి ఆధార్ కార్డ్ కానీ, ఓకే, ఆధారు, ఓటర్ ఐడి, లేకపోతే పాన్ కార్డు. ఓకే. వీటిలో ఏదైనా 2 క్యారీ చేయండి. ఓకే. అట్లీస్ట్ 2 అయినా క్యారీ చేయండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. ఇట్లాంటివి వీటి జిరాక్స్లు కూడా అట్లీస్ట్ ఒక 5 నుంచి 7, 8. ఓకే. అన్నీ ఒక ఫైల్ అనేది ప్రిపేర్ అయిపోవాలి మీకు. ఇవన్నీ జిరాక్స్లు ఉండాలి. అండ్ ఇప్పుడు 10 ఫొటోస్, అడ్మిట్ కార్డు. ఓకే. వీటితో పాటు 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. ఓకే. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్. ఓకే. ఇంటర్ మార్క్ లిస్ట్ కావాలి. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, లేకపోతే బీటెక్ అయితే బీటెక్. ఓకే. వాటి యొక్క యూజీ అంటాం కదా, యూజీలో అంటే అండర్ గ్రాడ్యుయేషన్. మనకి ఇందులో ఏంటంటే ఓడి, ఒకవేళ మీ దగ్గర ఓడి మీరు తెచ్చుకోలేదంటే మీకు ప్రొవిజనల్ ఇస్తారు. ఓకే. ప్రొవిజనల్ ఉన్నా చాలు. ఓకే. వీటిల్లో ఏదో ఒకటి ఉండాలి, కంపల్సరీ ఒకటి ఉండాల్సిందే. ఏదర్ ఓడి ఉన్నా పర్వాలేదు, ప్రొవిజనల్ ఉన్నా పర్వాలేదు. వీటితో పాటు మనకి ప్రొవిజనల్తో పాటు మార్క్స్ మెమో ఇస్తారు. ఓకే. మార్క్ లిస్ట్ ఇస్తాడు. ఇవి అన్ని సెమిస్టర్కి ఇస్తారు. ఓకే. మీకు ఇవి ప్రొవిజనల్తో పాటు వస్తుంది మార్క్ లిస్టు. ఓకే. ఆల్ సెమిస్టర్స్ కానీ ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయి. ఇది ఇస్తారు. ఒకవేళ ఇది లేదనుకోండి మీ దగ్గర, కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లేకపోతే కాలేజెస్ ఏంటంటే సిఎంఎం ఇస్తారు. ఓకే. సిఎంఎం అని ఉంటుంది. ఎయిదర్ సిఎంఎం అన్నా లేకపోతే మార్క్ లిస్ట్. ఈ రెండిట్లో ఓడి అయినా లేకపోతే ప్రొవిజనల్. మీ దగ్గర ఓడి ఉండి ప్రొవిజనల్ ఉండొచ్చు, లేదా సిఎంఎం ఉండొచ్చు. మీ దగ్గర లేకపోతే ప్రొవిజనల్ ఉండి సిఎంఎం ఉండొచ్చు, లేకపోతే మనకి మీ సెమిస్టర్స్ యొక్క మార్క్ లిస్ట్. ఓకే. వీటిలో ఇట్లా ఆల్టర్నేటివ్గా ఏ అయినా ఉండొచ్చు. బట్ ఓడి కానీ ప్రొవిజనల్లో కానీ ఒకటి కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ సెమిస్టర్స్ యొక్క మార్క్ లిస్ట్ కానీ లేకపోతే సిఎంఎం కానీ, ఇవి రెండిట్లో ఒకటి కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఇవి సరిపోతాయి. ఇక్కడ క్యాస్ట్ల గురించి చెప్తాం ఇప్పుడు. ఓకే. ఇవి వచ్చేసి సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు క్యాస్ట్ అండ్ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అవి చెప్దాం. ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్, ఇక్కడ ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే కనుక మీరు, మీకు స్టేట్ ఇచ్చేది సరిపోద్ది. ఓకే. మీకు ఏదైతే మీకు స్టేట్ ప్రొవైడ్ చేసిద్దో ఒక్కసారి మీరు తీసుకుంటే అదే మీకు లైఫ్ లాంగ్ పనికొస్తుంది. మీరు పద్దాకలు దాన్ని రెన్యువల్ చేయించవలసి లేదు, కొత్తది తీసుకోవాల్సి లేదు. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ది ఉంది, మీరు ఎప్పుడో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఎప్పుడో పెట్టుంటారు. ఓకే. ఎప్పుడో 2015 లేకపోతే 16, 17, 18 ఓల్డ్, అట్లీస్ట్ ఒక 5 years 6 years పర్వాలేదు, అదైనా పనికొస్తుంది. ఓకే. ఓల్డ్ వన్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇబ్బంది ఏం లేదు అసలు, నో డౌట్. అసలు మీకు ఎటువంటిదైనా కానీ స్టేట్ది ఇచ్చినా పర్వాలేదు. దీనికి సెంట్రల్ అనే ఉండదు, దీనికి స్టేటే ప్రొవైడ్ చేసిద్ది. ఆ స్టేట్ సరిపోద్ది. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే, ఇప్పుడు ఓబీసీ అంటే మనకి స్టేట్లో అయితే బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ మనకి ఓబీసీ కేటగిరీ కింద వస్తారు. ఈ ఓబీసీలో కూడా
నాన్ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ ఆర్ క్రిమీ లేయర్ అంటారు. ఈ క్రిమీ లేయర్ అనేది యూఆర్ కింద వెళ్ళిపోతారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ యూఆర్ కింద వెళ్ళిపోతారు క్రిమీ లేయర్. ఓబీసీ మీరు పెట్టుకుంటున్నారంటే యూ మస్ట్ బి ఏ నాన్ క్రిమీ లేయర్. నాన్ క్రిమీ లేయర్ మీనింగ్ ఏంటంటే మనము అంటే ఆ రిజర్వేషన్ని పొందేవాళ్ళు, ఒక ముక్కలో చెప్పాలంటే. ఓకే, అంటే మనీ పరంగా ఓబీసీలో తక్కువ ఉన్న వాళ్ళని అర్థం. ఓకే, అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎందుకు నాన్ క్రిమీ లేయర్ అనేది ఇన్డెప్త్గా చెప్తున్నానంటే, మనకి సర్టిఫికేట్ మీద అర్థమైంది కదా, సర్టిఫికేట్ మీద నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది, ఎన్సిఎల్. అది ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట ఓబీసీ కింద రిజర్వేషన్ తీసుకోవడానికి. దానికోసమే ఇదంతా చెప్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు తీసుకునే సర్టిఫికేట్లో దిస్ క్యాండిడేట్ ఈజ్ ఏ క్రిమీ లేయర్ అని ఉంటే మీరు ఓబీసీ కింద రారు. ఓకే, యూఆర్ కింద వెళ్ళిపోతారు. సో మీరు రిజర్వేషన్ని పొందాలి, ఓబీసీ రిజర్వేషన్ అంటే యూ మస్ట్ బి ఏ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్. ఓకే, సో దట్స్ వై ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. జనరల్గా మనకి ఇదేంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్పేదన్నమాట ఓబీసీ ఎన్సిఎల్ అంటే, నాన్ క్రిమీ లేయర్ అంటే. సో మనకేంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చ్ 31 వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నో వరీస్ ఎట్ ఆల్. 1 ఇయర్ వరకు మీరు ఫర్ సపోజ్ మీరు ఈ జనవరిలో తీసుకున్నారనుకోండి. ఓకే, జనవరి 2026న మీరు ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఓకే, సో ఇది ఎప్పటి వరకు పనికొస్తుంది అంటే ఏప్రిల్ 31 మార్చ్ 2026 వరకు పనికొస్తుంది. వాళ్ళు చెప్పి యాక్చువల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే తీసుకుంటామో మనము ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకే. ఫర్ సపోజ్ నువ్వు మార్చ్లో తీసుకున్నావు అనుకోండి, మళ్ళీ అది మార్చ్ 31 వరకే పనికొస్తుంది. యాక్చువల్ మీనింగ్ అది ఓబీసీ ఎన్సిఎల్ మీనింగ్. కాకపోతే కొంతమంది ఏంటంటే ఓల్డ్ది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓల్డ్ది అంటే ఏంటి, 1 ఇయర్ లోపు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడంటే జనవరి 2026 జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు 1 ఇయర్ అని కాదు, 6 months లోపు కూడా యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఆగస్ట్లో మీరు ఓబీసీ ఎన్సిఎల్ తీసుకున్నారు, ఆగస్ట్ 2025న. ఓకే, ఈ ఎన్సిఎల్ ఇప్పుడు తీసుకున్న ఎన్సిఎల్ సర్టిఫికేట్ సరిపోద్ది. ఓకే, సో యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది. సో ఇట్లా కూడా ఉంది. లేదు, నేను చూసింది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి అంటే ఓకే, ఈ డేట్ని తీసుకొని ఈ డేట్ని కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిస్క్ అయిపోయింది. ఓకే, మనం ఇంత దాకా దాటి వెళ్ళి వచ్చి అక్కడికి వెళ్ళి వీటి దగ్గర మనము డిస్క్వాలిఫై అవుతున్నాము అంటే ఇట్స్ ఎ రిస్క్ అనమాట. ఓకే, ఎక్కడ లేని తలకాయ నొప్పి అది. సో నేనేమంటున్నానంటే వెళ్ళి అప్లై చేసుకోండి, 3 daysలో వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎవరో మీకు లోకల్ లీడర్ ఎవరైనా తెలిస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది, 2 daysలో కూడా వస్తుంది అవసరమైతే. ఓకే, కొత్తది తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఇంకా 10 days వరకు టైం ఉంది. మీకు రేపు అప్లై చేస్తే అవతల ఎల్లుండికి వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అది తీసుకెళ్ళండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. లేదు, ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ది ఉంది, ఓల్డ్ది అంటే ఏప్రిల్ 2025 తర్వాత ఉంది, ఏప్రిల్ 2025 తర్వాత. ఓకే, అంటే ఇంకా మనకి 1 year అవ్వలేదు, మనకి 1 yearకి ఇంకా 3 months టైం ఉంది. ఇది యాక్సెప్ట్ చేస్తారు. జనరల్గా రూల్ ప్రకారం అయితే ఇదేంటంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మన స్టేటస్ ఏమన్నా పెరిగిందేమో అని మనం అంటే పెరిగితే మనకి ఎన్సిఎల్ పోతుంది. ఓకే, ఎన్సిఎల్ అనేది మనకి నాన్ క్రిమీ లేయర్ కింద రాము. ఓకే, సో దట్స్ వై మనకనే ఈ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది ఇది అనేది మనకి చూస్తారనమాట. సో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే రిస్క్ వాళ్ళు చెప్పలేం, లాస్ట్ 6 months తీసుకొని రమ్మంటారు, ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయలేం, అప్పటికప్పుడు వచ్చేది కాదు అది. సో రిస్క్ తీసుకోకుండా మీరు కొత్తది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఎన్సిఎల్ సర్టిఫికేట్ వరకు. యాక్చువల్గా అయితే ఎన్సిఎల్ 1 yearది సరిపోతుంది.
1 ఇయర్ లోపల ఎప్పుడున్నా కానీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఇందాక నేను క్లియర్గా చెప్పా కదా, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు తీసుకున్నా కానీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ పనికి రావాలి. కానీ కొంతమంది ఉంటారు, ఓకే, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు. ఫర్ సపోజ్ మనం అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళామనుకోండి, అక్కడ ఇబ్బంది పడతాం. సో ప్లీజ్ కొత్తది క్యారీ చేయండి. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నాకు తెలిసి 1 ఇయర్కి, ఓకే, 1 ఇయర్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ కూడా. వన్స్ నువ్వు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నా అంటే 1 ఇయర్ పనికి వస్తుంది. సేమ్ ఇది కూడా ఏంటంటే మనకి యూఆర్లో ఉంటారు కదా అప్పర్ క్యాస్ట్, వాళ్ళకి ఎసెట్స్ ఏమి లేవు. ఓకే, దానికి ఏంటంటే ఒక ఇది ఉంటుంది, ఒక సర్టెన్ లిమిటేషన్ ఉంటుంది. 5 acres అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండకూడదు, 10 acres ఏమో ఫ్రీ, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా మామూలు ల్యాండ్ ఉండకూడదు. సో బీడు భూమి అంటాం కదా, అలాంటి భూములు ఉండకూడదని. సో ఇట్లా వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అన్నీ లేని వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు. యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, మనకి అప్పర్ క్యాస్ట్ ఓసీ క్యాండిడేట్స్ అంటాం కదా మనము. సో ఆ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ని వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవచ్చు. సో ఇది నాకు తెలిసి అయితే 1 ఇయర్ పనికొస్తుంది. ఇది కూడా మీరు కొత్తది తీసుకొని వెళ్తాం ఉత్తమం. సో మనం వెళ్ళేది బయట స్టేట్కి వెళ్తాము, సో అక్కడ ఇబ్బంది పడతాం కాబట్టి, సో ఏదైనా కొత్తది 6 months లోపల ఉండేది తీసుకెళ్తాం బెటర్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఒకవేళ మీరు కనుక డిజేబిలిటీ అయ్యి ఉంటే. ఓకే, ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి మొత్తం చెప్పినట్టే కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ప్రతిదానికి. ఎందుకంటే ఇది సర్టిఫికేట్స్కి సంబంధించి కాబట్టి నేను వీలున్నంత తొందరగా మీరు పెట్టిన వెంటనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, మనకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఒకవేళ మీరు కనుక రిజర్వేషన్ దీని నుంచి పొందుతుంటే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకే, లేదు ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటాం కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మీరు డిశ్చార్జ్ లెటర్ ఉంటుంది కదా మనకి ఇస్తారు, డిశ్చార్జ్ లెటర్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఓకే, ఆ లెటర్ తీసుకెళ్ళాలి అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మీకు యాక్చువల్గా అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకెళ్ళాలి, దాని బదులు 10th క్లాస్ తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మీకు డేట్ ఆఫ్ బర్త్గా పనికొస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీ 10th మార్క్ లిస్ట్గా కూడా పనికొస్తుంది. ఇంటర్ మార్క్ లిస్ట్, మీ డిగ్రీ గురించి చెప్పా కదా, ఇంకా మళ్ళీ దీని గురించి డిస్కషన్ పెట్టొద్దు, నేను చాలా క్లియర్గా చెప్పా. మీ దగ్గర ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోద్ది, మార్క్ లిస్టు లేకపోతే సిఎంఎం ఉన్నా సరిపోద్ది. ఇంకా ఫొటోస్ గురించి, అడ్మిట్ కార్డ్, ఎవ్రీథింగ్. ఓకే, ఇంకా ఏమన్నా ఒకవేళ అవసరమైతే మ్యాక్సిమం ఇవే, ఇంకా అసలేం అవసరం అవ్వవు. ఇంకా ఏమన్నా అవసరమైతే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మిమ్మల్ని. అంటే మనకి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఒకవేళ వస్తే దానికి సంబంధించి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా. అండ్ ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే వీటిల్లో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు వీడియో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.